विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोर्हचञ्चरीको निरन्तरं మంగళమాతనోతు। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 6:15 తిథి చతుర్దశి ఉదయం 9:01 వరకు, తరువాత అమావాస్య తెల్లవారుజామున 5:16 వరకు, నక్షత్రం శ్రవణం ఉదయం 9:25 వరకు, తరువాత నక్షత్రం ధనిష్ట తెల్లవారుజామున 6:25 వరకు, వర్జం మధ్యాహ్నం 12:55 నుంచి 2:19 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు, అమృతకాలం రాత్రి 9:19 నుంచి 10:43 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6 గంటలకి. విశేషించి ఈరోజు పద్మక యోగం, ద్వాపర యుగాది శ్రార్థం, అలాగే మాఘ అమావాస్య ధనిష్టాయోగం. ఈ రోజున పితృదేవతలకు నువ్వులు అన్నం కలిపిన పదార్థం పెట్టడం ద్వారా చాలా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే మేన అయనం కూడా ఉంది, కానీ అది తెల్లవారుజామున 5:20 ఉంది కాబట్టి పుణ్యకాలం అనేటువంటిది రేపటి రోజు అవుతుంది. ఈరోజు విశేషాలు మాత్రం యుగాది కాబట్టి ద్వాపర యుగాది, ఆ విధంగా పితృదేవతలని ఆరాధించడానికి ఉత్తమోత్తమైనటువంటి దివసంగా దీన్ని భావన చేయవచ్చు. నేటి ఆణిమత్యాలు. మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే. సమాజాన్ని గౌరవించడం అంటే 10 మందిలో ఒకడిగా ఒదిగిపోవడం కాదు, ఒక్కడిగా 10 మందికి దారి చూపడం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జరిగినటువంటి ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం అందరికీ కూడాను ఆనందదాయకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తోంది. ఈరోజు ఉదయాన్నే స్వామివారు అమ్మవారితో కూడి రథోత్సవం చాలా విశేషంగా గ్రామాల్లో కూడాను జరిగేటువంటి సాంప్రదాయం కనిపిస్తోంది. ఈ రథోత్సవం ఎందుకు చెయ్యాలి అంటే గ్రామాన్ని సంరక్షించడానికి పరమేశ్వరుడు తరలి వస్తున్నాడు కళ్యాణకారక తత్వంలో అని చెప్పటమే. ఈ కళ్యాణకారక తత్వం వెనకాల దాగిన పరమార్థం అందరూ సుఖంగా ఉండాలి, తాను ఆది అంతము లేని పరమాత్మ స్వరూపుణ్ణి అయినప్పటికీ కూడా మానవుడు తన జీవన గమనంలో తన వంతు కర్తవ్యాన్ని తాను తూచా తప్పకుండా దైవధ్యానం చేస్తూనే తన విధిని తాను నిర్వర్తించాలి. ఈ శరీరం అనేటువంటి రథాన్ని చక్కగా పోషించుకుంటూ ఈ శరీరం లోపల ఉండేటువంటి ఆత్మ ఎప్పుడూ కూడా పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి భక్తిభావన స్ఫూర్తితో ఉండాలి. కోరికలనేటువంటి కళ్ళాల్ని చక్కగా మనసుతో పట్టి బంధించి అందరూ కూడాను సన్మార్గవంతులై శాంతియుత సహజీవనంతో జీవితాన్ని సాగించాలని
ఆ రథోత్సవంలో దాగిన పరమార్థ తత్వాన్ని పరమేశ్వరుడు మనందరికీ కూడాను తెలియజేస్తున్నాడు. అందుచేతనే ప్రతి చోట కూడాను కళ్యాణాంతరం జరిగేటువంటి రథోత్సవ సంరంభం వెనకాల దాగిన పరమార్థ లక్షణాన్ని అర్థం చేసుకొని అనుక్షణం కూడాను శివపరమాత్మకే అంకితం చేస్తూ మన బరువు బాధ్యతల్ని మనం తూచా తప్పకుండా నిర్వర్తిస్తూ దైవనామ స్మరణతో జీవితాన్ని పునీతం చేసుకోవాలి. అన్ని జన్మల కన్నా ఉత్తమోత్తమైనది మానవ జన్మే. ఈ మానవ జన్మకు పరమేశ్వరుడు ప్రసాదించింది జ్ఞానప్రాప్తి, ఆలోచన సరళి. మరి ఏ ఇతర జంతువులకు కూడా లేనటువంటి గొప్ప లక్షణం ఈ మానవ జన్మకు ఉన్నది. కాబట్టే అన్ని జన్మల కన్నా ఉత్తమమైనటువంటి ఈ మానవ జీవితంలోనే జ్ఞానసిద్ధికి పరిపూర్ణమైనటువంటి వికాసం ఏర్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుందని పరమేశ్వరుడు మనకు ప్రబోధం చేస్తున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. గుహాయాం గేహే వా బహిరపి వనే వా ద్రిశిఖరే జలే వా వన్హౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగీ సచ సుఖీ. ఓ పరమేశ్వర, నిన్ను ఆరాధించటానికి గుహాయాం గేహేవా బహిరపి వనే వాద్రిశిఖరే, గుహలో ఉంటే ఏమి, గృహంలో ఉంటేనేమి, అడవి మధ్యన ఉండి తపస్సు చేస్తేనేమి, ఘోర మృగాల మధ్యన కొండ చర్యపైన ఉండి తపస్సు చేస్తేనేమి, జలేవా నదీ గర్భములో జలస్తంభన విద్యతో మునిగి అక్కడ నీ మంత్రజపాన్ని చేస్తేనేమి, వన్హౌవా పంచాగ్నుల మధ్యన ఉండి ఘోర తపస్సు చేస్తేనేమి, వసతు వసతే కింబద ఫలం, ఎక్కడ ఉంటేనేమయ్యా, ఏముంది ఫలం? ఎక్కడ చేసినా కూడా హృదయం నీకు సమర్పించటం, మనస్సు నీ పాదములపైన లగ్నం కావటం, ఈ రెండూ మినహాయించి ఎక్కడ ఉన్నా ఒక్కటే. గుహలో కానీ, గృహంలో కానీ, అడవిలో కానీ, కొండ చర్యపైన కానీ, నీటిలో కానీ, నిప్పుల మధ్యన కానీ, ఎక్కడ ఉన్నా కావలసినది ఈ హృదయాన్ని నీకు సమర్పించటం, మనస్సును నీ పాదపద్మముల పైన లగ్నం చేయటం. సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగీ సచ సుఖీ. హృదయాన్ని నీకు సమర్పించి మనస్సును నీ పాదపద్మముల పైన లగ్నం చేసి ఎక్కడైనా కూర్చుని నీ మంత్రాన్ని జపిస్తే చాలు, నీ నామాన్ని స్మరిస్తే చాలు, వాడు పరమ సుఖాన్ని పొందుతాడు ఆ భక్తుడు అంటూ భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రజలకు బోధిస్తూ ఆ పరమేశ్వర తత్వాన్ని, ఆయన కరుణను మనకు తెలియజేస్తూ హృదయాన్ని సమర్పించటం, మనస్సును ఆ పరమేశ్వరుని పాదపద్మములకు అంటుకుని ఉండేలా చేయటం మాత్రమే మనం చేయవలసిన ప్రయత్నమని తెలియజేస్తూ అమృత కలశం వంటి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన ఆదిశంకరాచార్యుల వారి శివానంద లహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఈగనుమాను గురుదేవు చరణములు, ఇక పరసాధక శరణములు. వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం, సీతాపతి దూతాద్యం వాతాత్మజమధ్య భావయే హృద్యం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమతే నమః. ప్రభుముద్రికా మేలిముఖమాహి జలధిలాంగిగయ అచరజనాహి. ఇందులో రామ తారక మంత్ర మహిమ దాగి ఉన్నది అనే అంశాన్ని చెప్పుకున్నాం.
ఆ సందర్భంలో సాధకులకు ఉపయోగకరంగా ఉంటుందని రామాయ రామభద్రాయ రామచంద్రాయ అనే 3 నామాలను శక్తిని చెప్పుకున్నాం. మొత్తం కలిపిన ఈ మంత్రం కోటి యజ్ఞ సమో రామచంద్ర భద్రే త్వయం మనుహు అని శాస్త్రం చెప్తున్న మాట. కోటి యజ్ఞాలతో సమానము ఈ మంత్రాన్ని జీవితాంతం జపించడము అన్నారు ఇక్కడ. దీన్ని మంత్రంగా స్వీకరించి భక్తిగా జపిస్తే శ్రేష్టమని చెప్తూ ఇంతవరకు రామ మంత్రమహిమని చెప్పారు. ఇప్పుడు రామ భక్తుడైన హనుమదుపాసనా ఫలములు కనబడుతున్నాయి. మనం హనుమాన్ చాలీసాలో పరిశీలించవలసిన అంశములు ఏంటంటే, ఒకవైపు హనుమంతుని యొక్క నామమహిమ, రూప గుణ లీల వీటి యొక్క గొప్పతనము, హనుమంతుడిని ఆరాధించడం వల్ల వచ్చే ఫలితము, ఇవన్నీ కలుపుకున్న హనుమతత్వము, ఇవి సమగ్రముగా మనకి గోచరిస్తూ ఉన్నాయి హనుమాన్ చాలీసాలో. ఆ కారణం చేతనే ఇది ఒక సంపూర్ణమైన హనుమత్ సూక్తమని భావించాం. 20వ చౌపాయిలో హనుమంతుని ఆరాధన వల్ల వచ్చే ఫలితాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఈ ఫలితాన్ని చెప్పే చౌపాయి చెప్తే ఆ ఫలితం లభిస్తుంది. ఎందుకంటే మంత్రము సత్యము అంటే వ్యర్థము కాదు అని అర్థం. కనుక ఏ భావం కావాలంటే దానికి తగ్గ భావమున్న చౌపాయిని మనం పారాయణ చేసుకోవాలి. అలాంటి చౌపాయి ఇది. దుర్గమ కాజ్ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే. దుర్గము కాజ్ అంటే కఠినమైన కార్యము అని అర్థం. సాధించడానికి కష్టమైనటువంటి ఏ పని అయినప్పటికీ కూడా, అంటే ప్రపంచంలో ఎలాంటి కష్టమైన పని అయినా హనుమంతుని అనుగ్రహం ఉంటే అది సుగం అంటే తేలిగ్గా జరుగుతుంది. దీనిలో మనకు చెప్తున్నది హనుమంతుడి యొక్క కార్యసిద్ధికర తత్వం. హనుమంతుల్లో బహువిధములైనటువంటి మంత్ర విశేషాలు మనం గమనించవచ్చు. ఆయన ఆనందమూర్తి, అభయస్వరూపుడు. అందుకు హనుమంతుడిని ఆశ్రయిస్తే చాలా దుఃఖాలు పోతాయి. దానికి మనకి రామాయణమే ప్రమాణం. హనుమంతుడిని పట్టుకున్న సుగ్రీవుడు దుఃఖం నుంచి బయటపడ్డాడు. సీతమ్మ శోకం నుంచి బయటపడింది. అటు రామచంద్రమూర్తి కూడా సీతమ్మ జాడ తెలిసాక హనుమ వల్లనే నేను ఆనందాన్ని పొందాను అని చెప్పాడు. కనుక అందరికీ శోకాన్ని పోగొట్టే ఆనందం ఇవ్వడం హనుమ యొక్క తత్వం, భయాన్ని పోగొట్టే అభయం ఇవ్వడం హనుమతత్వం. అందుకు హనుమంతుడు అభయాంజనేయుడు, ఆనందాంజనేయుడు. అదేవిధంగా కార్యసిద్ధికి హనుమంతుడు ప్రధానమైన దైవము. అందుకే ఏ కార్యం సాధింపబడాలన్నా హనుమత్స్మరణ చేసి వెళ్ళాలి అంటారు. అందుకు హనుమన్ నామాన్ని 12 మార్లు జపించినట్లయితే తప్పకుండా కార్యసిద్ధి లభిస్తుందని మంత్రశాస్త్రం చెప్తున్నది. ఎందుకంటే కార్యసిద్ధి హనుమత్ స్వరూపం. రామకార్యం సిద్ధించింది హనుమంతుని వల్లని. అందుకే సుందరకాండ పారాయణ చేసి అనేక మంది సత్ఫలితాలు పొందడానికి కారణం హనుమ అందులో కార్యానికి ప్రారంభించి ఆ కార్యాన్ని సాఫల్యం చేసుకువస్తాడు. అందుకే కార్యసిద్ధికర లక్షణమంతా సుందరకాండలో ఉంది గనక ఎలాంటి దుర్గమ కార్యక్రమాన్నైనా సుందరకాండ పారాయణ వల్ల మనం సిద్ధింపజేసుకుంటున్నాం. అందుకే ప్రసిద్ధి చెందినటువంటి కార్యసిద్ధికర హనుమన్ మంత్రం సుందరకాండలో మనకు కనబడుతున్నది. అది లోకంలో చాలామంది అనుష్ఠిస్తూ ఉంటారు కూడా. ఆ ప్రసిద్ధి చెందినది సీతమ్మ నోట హనుమంతుని చెంత పలకబడినటువంటి మంత్రం అది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్తమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇక్కడ సీతమ్మ చెప్తున్నది అస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఇది సీతమ్మ చెప్తున్నదని మర్చిపోతే మనమే హనుమంతుడితో చెప్తున్నట్టు కనిపిస్తుంది. స్వామి, ఈ పనిలో చక్కగా నిర్వహించడంలో నీవే తగినవాడివి. అందుకే నీ ప్రయత్నంతోనే నా దుఃఖం పోవాలి గనక నువ్వు పూనుకుని నా దుఃఖాన్ని తొలగించు, కార్యసిద్ధి కలిగించు అనే భావం దీనిలో దాగి ఉన్నది. కనుకనే హనుమంతుడు కార్యసిద్ధి స్వరూపుడు. ఈ కోణంతో మనం రామచరిత్రను పరిశీలించినట్లయితే హనుమంతుడు ప్రవేశించిన దగ్గర నుంచి కూడా కార్యము సిద్ధించడం అనేదే కనబడుతూ ఉంటుంది. ఆ కార్యసిద్ధికర లక్షణం హనుమత్ తత్వం గనక దుర్గము కాజ్ జగతికే జేతే అనే మాటను చెప్తున్నారు. ఇక్కడ హనుమన్ మంత్ర ఫలాలు అనేకం మనకి శాస్త్రములు చెప్తున్న గమనించినట్లయితే హనుమదారాధన విశేషం మనకి తెలుస్తున్నది. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, శ్రీ మారుతే సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ అని సంహితా గ్రంథాలు చెప్తున్నమాట. లోకంలో భోగాలు కొన్ని మంత్రాలు ఇస్తాయి, మోక్షాలు కొన్ని మంత్రాలు ఇస్తాయట. మోక్షం ఇచ్చే మంత్రం సుఖాలు ఇవ్వలేదు, సుఖాలు ఇచ్చే మంత్రం మోక్షం ఇవ్వలేవు. ఇవి లోకంలో సాధారణంగా మంత్రశాస్త్రంలో ఉన్న నియమాలు. కొన్ని మంత్రాలు జపిస్తే ఐహికమైన సుఖాలు పొందవచ్చు, కానీ ఆ సుఖాలు ఎక్కువ కాలం నిలవు. పొందవలసింది మోక్షమే. కొన్ని మంత్రాలు ఉంటాయి మోక్షం మాత్రమే ఇస్తాం కానీ సుఖాలు ఇవ్వమంటాం. ఇప్పుడు మోక్షం మీద కావాలని కోరుకున్న ఐహికంలో కూడా దుఃఖాలు లేకుండా సుఖంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఇప్పుడు కేవలం సుఖమైన మంత్రాలే తీసుకుంటే మోక్షం దూరం అవుతుంది, అదొక సమస్య. కేవలం మోక్షం ఇచ్చే మంత్రాలే చేస్తే ఈ సుఖాలు దూరం అయిపోతుంది, ఇది ఇంకో సమస్య. ఎందుకంటే ఎవడైనా కోరుకునేది
ఉన్నంతకాలం హాయిగా బ్రతకాలి, రోగము రుష్టు లేకుండా ఉండాలి, సుఖం ఉండాలి, అది ధర్మబద్ధమైన సుఖం ఉండాలి. అటు తర్వాత జ్ఞానం రావాలి, భక్తి రావాలి, మోక్షం రావాలని కోరుకోవడం సహజం. మరి అది ఇది కూడా ఇవ్వగలిగిన మంత్రం ఉందా? మనం లోకల్లో అంటూ ఉంటే అవ్వా కావాలి, బువ్వా కావాలి. అలాగే ఇటు లోకంలో సుఖాలు కావాలి, అటు లోకాతీతమైన మోక్షము కావాలి. అంటే ఏమిటి దీనికి ఉపాయము అంటే దానికి హనుమత్ సేవయే ఉపాయము అని శాస్త్రం చెప్తున్నది. అంటే ఆంజనేయ స్వామి వారిని సేవించినట్లయితే ఇటు భోగము మోక్షము రెండూ ఇవ్వగలుగుతా. ఇలాంటి కొన్ని మంత్ర విశేషములు ఉన్నాయి. శ్రీ విద్యకు కూడా ఇదే రకమైన శ్లోకాన్ని చెప్తారు. ఆ శ్రీ విద్యాతత్వము హనుమత్ తత్వంలో మనకు కనబడుతున్నది. అలా మనం పరిశీలించినట్లయితే భోగమోక్షములు రెండింటినీ ఇవ్వగలిగేటువంటి మహామంత్రము హనుమన్ మంత్రం. హనుమద్ ఉపాసన అంత గొప్పది. అందుకు రామ ఉపాసన చేసేవాళ్ళు కూడా హనుమంతుని ఆరాధిస్తారు. ఎందుకంటే మోక్షమిచ్చే రాముడు ఆ కృప మనకి అందేలా చేసేవాడు హనుమంతుడు. అందుకు హనుమంతుడిని పట్టుకుని రాముడిని పట్టుకుంటా. అంతేకాదు రాముడిని పట్టుకుంటే హనుమంతుని పట్టుకున్నట్టే. రామ అంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు. ఆ స్పృహ మనకు ఉండాలి. అదే మారుత సేవ. అందుకు మారుతి రామునికి బంటు, మనం మారుతికి బంటు కావాలి. అప్పుడు ఇహము పరము కూడా లభిస్తాయని దీనికి సంబంధించి మనకి శాస్త్రములందు కొన్ని మాటలు కనబడుతున్నాయి. హనుమంతుడు స్వయంగా తన భక్తులతో చెప్తారు. ఇక్కడ మీరు రామమంత్రం చేసేటప్పుడు ఐహికమైన కోరికలు అడిగి మా స్వామిని ఇబ్బంది పెట్టకండి అంటాడు ఆయన. ఎందుకంటే మోక్షాన్ని ఇవ్వగలిగే మంత్రం పట్టుకుని లౌకికమైన అల్పమైన కోరికలు అడుగుతారా? ఇది ఎలాంటిది అంటే ఒక రత్నాన్ని తీసుకువెళ్ళి ఉప్పు కొనుక్కోవడానికి వాడినట్టుంటుంది. రత్నం ఎక్కడ, ఉప్పు ఎక్కడ? అలా మోక్షం ఇవ్వగలిగే రామమంత్రం ఎక్కడ, ఐహిక ఫలాలు ఎక్కడ? మరి ఐహికంలో నాకు దుఃఖం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే నువ్వు రామమంత్రం చేస్తూ ఉండు, నీకు కావలసినటువంటి సుఖాలు నేను ఇస్తాను, దుఃఖాలు నేను పోగొడతానంటాట హనుమ. ఇది హనుమ యొక్క అనుగ్రహం. అందుకే హనుమంతుడిని ఆశ్రయించినట్లయితే ఐహికము పరము కూడా లభిస్తున్నది. అందుకే శాస్త్రంలో కొన్ని గొప్ప గొప్ప మాటలు చెప్పారు. ఒక శాస్త్రంలో కాదు, అనేక మంత్ర శాస్త్రాల్లో. ఇది హనుమంతునిపై శ్రద్ధ కలిగేందుకై భక్తుల కోసం చెప్తున్న మాటలు ఇవి. కేనా నపూజయంతీహ ప్రత్యక్ష వరదాయకం అర్చయంతి హనుమంతం బ్రహ్మ విష్ణు శివాదపి హనుమత్ సదృశం దైవం నాస్తి నాస్త్వేవ భూతలే. ఇది మనకి పరాశర సంహితలో చెప్పబడుతున్నటువంటి మంత్రం. అది ప్రత్యక్ష వరదాయకం. హనుమంతుని గురించి చెప్తున్న మాట ప్రత్యక్ష వరదాయకం అనే మాట. అందున ఈ యుగంలో, కలియుగంలో హనుమంతుడు ప్రత్యక్ష దైవము. ఎక్కడ స్మరించినా వెంటనే ఆయన అనుగ్రహం మనకు లభిస్తున్నది. మన కంటితో మనం చూడలేకపోయినా ఆయన మనల్ని చూస్తూ వెంటనే అనుగ్రహిస్తాడు. అయితే కొద్దిపాటి సాధన చేసినప్పటికీ హనుమంతుడి దయతో ప్రత్యక్షమయ్యే అవకాశం కూడా ఉన్నది. అనేక మంది భక్తుల అనుభవం అది. అది కలియుగంలో ప్రత్యక్ష దైవం హనుమ. కలవు కపి వినాయకవు అని ఒక మాట ఉన్నది. కలియుగంలో కపి వినాయక అంటే హనుమంతుడు గణపతి ఉభయులు కూడా కలియుగంలో ప్రధానమైన దైవములు అన్నారు. అంటే ఇతర యుగాల్లో కాదని కాదు, కలియుగంలో విశేషంగా అని. ఎందుకంటే వీళ్ళ దగ్గరున్న లక్షణం ఏంటంటే క్షిప్రప్రసాద లక్షణం, అంటే వెంటనే అనుగ్రహించగలిగేటువంటి లక్షణము అని. ఈ మాట మనకి రహస్యముగా దాచి ఉంచి సుందరకాండలో చూపిస్తాడు. మనం పట్టుకోగలగాలి. ఎందుకంటే మన కథాదృష్టితో సుందరకాండని చూస్తాం, మంత్రదృష్టితో చూడడం. మంత్రదృష్టితో చూస్తే క్షిప్రాంజనేయ మూర్తి కనబడుతుంది మనకి సుందరకాండలో. ఎక్కడ అంటే పలుతావుల్లో. సీతమ్మతో ఒక మాట అంటాడు, అమ్మా ఇంతవరకు నువ్వెక్కడున్నావో జాడ తెలియక రాముడు ఆలస్యం చేశాడు, ఇంకా ఇప్పుడు జాడ తెలిసింది కదా, ఇంకా ఆలస్యం లేదమ్మా, వెంటనే రామచంద్రమూర్తి వస్తాడు. నేను ఇలా వెళ్ళడం ఏంటి, అలా రాముడు వస్తాడు. క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం, గొప్ప మాట అంటాడు ఇక్కడ. అంటే అతి శీఘ్రముగా రామచంద్రమూర్తిని నువ్వు చూస్తావు అని. నిజంగా హనుమంతుడు సీతమ్మను కలిసి వెళ్ళిన తర్వాత రాముడు రావడానికి ఆలస్యం కాలేదు. అందుకు మోక్షానికి ఆలస్యం కాదు హనుమంతుడు అనుగ్రహం ఉంటే. అది క్షిప్రప్రసాద లక్షణం. అలాగే రామునికి కూడా హనుమంతుడు సముద్ర లంఘనం చేసి లంకను చూసి వచ్చాక తాను అనుకున్నటువంటి విజయకార్యం కూడా తొందరగానే సాధించాడు. అందుకే హనుమంతుడు తొందరగా సిద్ధినిస్తాడు, కార్యసిద్ధికర లక్షణం. అలాగే మంత్రశాస్త్రంలో క్షిప్ర గణపతి మంత్రాలను ఉన్నాయి. ఈ క్షిప్ర గణపతి గణపతి తత్వంలో ఎలా ఉన్నదో క్షిప్రాంజనేయం హనుమత్ తత్వంలో అలా దాగి ఉన్నది. అందుకే హనుమంతునికి గణపతికి చాలా పోలికలు కనబడుతూ ఉంటాయి. ఈ రెండు కార్యసిద్ధికర లక్షణాన్ని చెప్తాయి. ఎందుకంటే సిద్ధిప్రదాత సిద్ధి వినాయకుడే. ఆయన కూడా విఘ్నాలు తొలగించి సిద్ధినిస్తాడు. విఘ్నాలంటే అధిగమించి సిద్ధినిచ్చాడు హనుమంతుడు. ఇవి ఉపాసనలో దేవతా తత్వములు ఒకటి ఒకటి ఎలా కలుస్తాయో తెలుసుకోగలగాలి. అందుకు హనుమత్తత్వము గణపతి తత్వం ఒక్కటిగా చెప్పుకుంటూ ప్రత్యక్ష వరదాయకం అనే మాటని ఇక్కడ గ్రహించవలసింది. ఇలాంటి హనుమంతుని ఉపాసించే వాళ్ళు దేవతలు కూడా చాలామంది ఉన్నారు, కేవలం మానవులు మాత్రమే కాదు. అందుకే తస్మిన్ సంపూజితే భానుర్బ్రహ్మా గౌరీ మహేశ్వర. హనుమంతుని ఆరాధించితే
ఎవరెవరిని ఆరాధించినట్లో చెప్తున్నారు ఇక్కడ. హనుమంతుని ఆరాధిస్తే భానుర్ బ్రహ్మ గౌరీ మహేశ్వర, సూర్యభగవాన్ని, బ్రహ్మదేవుని, గౌరీ శంకరుల్ని, శ్రీ జానకీపతి సాక్షాత్ ఆదినారాయణ ప్రభు, సీతా సమేతుడు అనగా లక్ష్మీ సమేతుడైన రామనారాయణ్ణి పూజించినట్లే. ఈశ శక్రాది లోకేశాహ కుమారో గణనాయక, ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు మొదలైనటువంటి వారిని, బ్రహ్మర్షయో వశిష్ఠాద్యా సనకాద్యాశ్చ యోగిన, యోగులను ఋషులను కూడా ఉపాసించిన ఫలితం లభిస్తుంది హనుమదారాధన వల్ల అన్నారు. అందుకే దుర్గమ కాజ జగతికే జయతే సుగమ అనుగ్రహ తుమ్హరేతే సర్వం శ్రీ హనుమచ్చరణారవిందార్పణవస్తు. శ్రీ మహాగణపతే నమః. నిజమైనటువంటి సద్గురువు శిష్యుని పాపం గురించే ఎక్కువ చింతన చేస్తాడు అనుకున్నాం కదా. ఎందుకంటే ఆయన చింతన చేసిన కొద్దీ అది నశిస్తుంది. ఆ పాపం, ఆ శక్తి ఆయనకు మాత్రం ఉంది అని చెప్పుకున్నాం. ఇనుప ముక్కను కాల్చి దెబ్బ వేసినట్టు, బంగారాన్ని మాటి మాటికి అగ్నిలో పెట్టి కొట్టినట్టు, అట్లా మెరుగు ఇంకా ఎక్కువ అవుతుంది. శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు అని 2-3 ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాం. అందుకని ఇక్కడ స్వామి శిష్యుడి యొక్క పుణ్యాన్ని గురించి ఎక్కువ ఆలోచించడు. ఒక్క పర్యం ఆ ముఖం చెక్కిన తర్వాత దాన్ని అంతగా ఆలోచించడు. జనం చెప్తుంటారు సగం శిల్పంలోనే వచ్చి ఎంత బాగుందయ్యా అంటారు, కానీ తాను ఆలోచించడు. దాంట్లో లోపం చూస్తూ ఉంటాడు మాటిమాటికి. అట్లనే పూర్ణ చెక్కిన తర్వాత కూడా శిల్పి దగ్గర చాలా బాగుందని మెచ్చుకున్నా ఏదోలేండి అంటాడు, కానీ తృప్తి పడడు. తనకు తెలుసు ఇంకా ఎక్కడ ఏం చేస్తే ఇంకా బాగుండు అనేది, కానీ చూపరులకు తెలియదు. అందుకని దాన్ని పొగుడతారు, ఎంత బాగుందండి ఈ కళ అంటే. వీడు సిగ్గుపడతాడు ఇప్పుడు లోపల. తనకు తెలుసు ఎక్కడ లోపం కనపడుతుంది, తనకు మాత్రం తెలుసు, చూసే చూపరులకు కనపడదు. అందుకని వాళ్ళు పొగిడే కొద్దీ సిగ్గుపడుతూనే ఉంటాడు. అట్లా గురువు శిష్యుణ్ణి పొగిడే కొద్దీ మన తప్పుని స్మరణ చేసుకుంటూ, నేను ఇంక సరిపోవాలా, సిగ్గుగా ఉంది, మొన్న చేసిన తప్పుకు చాలా సిగ్గు అవుతుంది, నాకు తల ఎత్తుకోలేకపోతున్నా సద్గురువు దగ్గర అనేది శిష్యుడికి ఉండాల. గర్వపడకూడదు, పోల్చుకోకూడదు, అందరూ తప్పు చేస్తారులే అని. లేక ఒక మాదిరి ధైర్యం, నేను చేసిన తప్పని గురువుగారు మర్చిపోయినారు అనుకోకూడదు. అందుకని ఇక్కడ శిష్యుడి యొక్క పాపం గురించే యోచన చేస్తున్నారు, కానీ గురువుగారు పుణ్యం గురించి యోచన చెయ్యడు, ఆలోచించడు, మెచ్చడు. అలా చేస్తే ఆ పుణ్యం నశిస్తుందట, దృష్టి కొడుతుంది. ఒక్కవేళ సద్గురువు గారు నువ్వు చేసినటువంటి శబ్బాష్ అంటూ ఉంటే నీకు అహంకారం పెరిగి పని చెడిపోతుంది. ఇక నెక్స్ట్ నువ్వు ఏమీ చేయలేవు. అందుకని మాటిమాటికి తిడుతూ ఉండాలి. తిట్టినప్పుడంతా నువ్వు సిగ్గుపడాలా, సరి చేసుకుంటూ ఉండాలి. నువ్వు సద్గురువును వదలలేవు కదా. ఆ స్టేటస్ వచ్చిన తర్వాత, ఆ స్టేజ్ వచ్చిన తర్వాత గురువుగారు నిన్ను తిడుతూనే ఉంటాడు, ఎప్పుడూ నీకు విసుగు రాదు అని తెలుసు ఆయనకు. ఒకవేళ ప్రారంభంలోనే విసుగొస్తుందని తెలిసిన తర్వాత ఏమి తిట్టడు, పోతాడులే అనుకుంటూ ఉంటారు. అందుకని ఇక్కడ ఆ కిటుకు తెలియక కొందరు ఏం చేస్తున్నారంటే గురువు మెచ్చుకోలేదని భ్రమపడుతూ ఉంటారు అనుకున్నాం కదా. మెచ్చుకోనేంత వరకు వెంటబడుతూ కూడా ఉంటారు. అది చాలా పొరపాటు. మెచ్చుకోవటానికి అవసరమే చేసేది కూడా పొరపాటే. నువ్వు మెచ్చుకోవాలి లోపల, ఇది నేను ఈ వండినటువంటిది, ఈ సంపూర్ణమైనటువంటి ఈ ఒక పనితనాన్ని స్వామికి నా గురువు గారికి అర్పణ చేయాలా. బాగుంది, ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉంది, ఇంకా బాగు చేసి
ఇంకా బాగు చేసి ఇవ్వాలనుకున్నాను అని రాత్రి పగలు చేస్తూ సిగ్గుపడుతూ ఉండాలి. అంత చేసి ఇచ్చిన తర్వాత కూడా దాంట్లో ఆయన తప్పు పెడితే నువ్వు సర్దిద్దుకోవాలి, కానీ నువ్వు బాధపడకూడదు. పగలు రాత్రి చేశాను, ఒప్పుకోలేదు నా గురువుగారు అనకూడదు. మంచి పని అయింది, నా అహంకారానికి దెబ్బపడింది బాగా, ఇంకా సరి చేసుకోవాలి. మనం అర్పణ చేసింది ఒకవేళ గురువు స్వీకరించకపోతే మనకది చెడు అవుతుంది. తీసుకున్నది మెచ్చుకుంటే కూడా చెడే అవుతుంది కూడా. చూడండి, స్వీకరించకపోతే మనకది చెడు అవుతుంది కదా. ఒకవేళ తీసుకున్నటువంటి మెచ్చుకుంటే కూడా చెడు అవుతుంది, అది తీసుకోకపోతే కూడా చెడు అవుతుంది. ఒకవేళ తీసుకొని మెచ్చుకుంటే అది కూడా చెడు అవుతుంది. అందుకని స్వీకరిస్తూ తిట్టుకుంటూ స్వీకరించాలా గురువు. కొంత నిజమైన గురువు అట్లా చేస్తారు, ఇంకా కొంచెం బాగా చేసింటే బాగుంటుంది అంటారు. అప్పుడు ఎక్కడా లేనటువంటి దుఃఖంతో అహంకారము బయటకు వచ్చి కొంతమంది నానా అవస్థ పడుతూ ఉంటారు. జై గురుదత్త.